మూడవ వచనం. దేవుడు ఈ 2025వ సంవత్సరమును మనకు ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానం అది. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. చాలమ్మా, ఈ రెండు మాటలు ప్రభు మనకు వాగ్దానంగా ఇచ్చారు. దీని వెనుక సారాంశం నేను దేవుని అడిగినప్పుడు, ప్రభువా వ్యాపించే విషయంలో కుడికి ఎడమకి అని చెప్పావు, ఏ విషయంలో వ్యాపించాలి మేము సంఘముగా ఈ 2025 సంవత్సరం అన్నప్పుడు మొదట ఆయన నాకు చెప్పిన ఆలోచన ఏంటంటే, గడిచిన సంవత్సరంలో 2024లో ప్రభు రాకడకు మీరు సిద్ధపడాలని చాలా తపన పడ్డారు కదా, ప్రార్థన చేసుకున్నారు కదా, తీర్మానాలు చేసుకున్నారు, మారు మనసు పొందారు. అయ్యో ఇది శాశ్వతమైన జీవితం కాదు, క్షణికమైన జీవితమే, ఏ రోజు ఎటుపోయి ఎటు వస్తుందో పరిస్థితి, మనం దేవుని రాజ్యాన్ని సిద్ధపడాలని అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ తీర్మానం తీసుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని లోపాలు కనపడ్డాయి. అరే నేనేం పెద్ద ప్రార్థన చేసేదాన్ని కాదే, ఎట్టపోతా పరలోకం, నేను నమ్మకంగా ఇచ్చేదాన్ని కూడా కాదు, నేను ఎట్లా పోతా, నమ్మకంగా మందిరానికి వెళ్ళింది లేదు, నేను ఎట్లా వెళ్ళాలి, నా జీవితంలో ఎక్కడ యథార్థతలో కానీ మాటలో కానీ క్రియల్లో కానీ ఇంకా సరి చేసుకొని దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా, నేను పరలోకం ఎట్లా పోతాను. తీర్మానం, ఆశ అయితే ఉంది, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది, దేవుడు ఆశీర్వదించాలని ఆశ ఉంది. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ రాకడ దినాలు దగ్గర ఉన్నాయని భయము భక్తి రాలో ఉంది, కానీ ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. నేను వాటిని అధిగమించలేకపోతున్నా. ప్రార్థన చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా, మందిరానికి వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళలేకపోతున్నా, బైబుల్ చదవాలనుకుంటున్నా చదవలేకపోతున్నా, దేవుని కొరకు ఏదో ఒక అడుగు గట్టిగా వెయ్యాలని అనిపిస్తుంది, కానీ తర్వాత చల్లారిపోతున్నా, సర్దుకుపోతున్నా. ఇట్లయితే ఎట్లాగా అని మీలో చాలామంది అనుకున్నారు, అందులో నేను కూడా ఉన్నా. స్తోత్రం, హల్లెలూయా. కసిగా పౌరుషంగా రోషంగా దేవుని కొరకు భక్తి చేయాలని మన అంతరంగంలో పుట్టినప్పుడు, నీటి ఓటలాగా ఉబికినప్పుడు, మన వల్ల కాదులే, మనం చేయలేములే, ఆడలే మనం అని సర్దుకొని చల్లారిపోయిన క్షణాలు ఉన్నాయి. అయితే అలాంటి ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని జీవితాన్ని కోరుకున్న నీకు దేవుడు ఈ 2025వ సంవత్సరంలో వాటన్నిటికీ వ్యాపించుదుగాక అని వాగ్దానం చేశాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఎక్కడైతే చల్లారిపోయావో, ఎక్కడైతే సర్దుకున్నావో, వాటన్నిటిలో ఈ 2025లో దేవుడు నిన్ను వ్యాపింపచేయునుగాక, విస్తరింపజేయునుగాక. యేసయ్య ఒక్క మాట చెప్పాడంటే అది అక్షరానికి ఆత్మకి రెండిటికి మేలు కలుగుతుంది. అంటే ఇక్కడ కుడివైపుకి ఎడమ వైపుకి అని రాశాడు. కుడివైపు ఎడమ వైపు అంటే మనకేం కనపడుతుంది, తూర్పు వైపు పడమర వైపు, లేకపోతే మీకు పడమర వైపు తూర్పు వైపు కనపడుతుంది కదా. మరి ఎలా ప్రభా వ్యాపించడం విస్తరించడం అంటే, దేవుడు నాకు ఇచ్చిన మర్మం ఏంటంటే, కుడివైపు అంటే ప్రస్తుత కాలము, ఎడమ వైపు అంటే రాబోయే కాలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుడివైపు అంటే ఈ లోకం, ఎడం వైపు అంటే పరలోకం. ఈహమందున పరమందున నీ ఆధ్యాత్మిక స్థితి, ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితి నా దేవుడు వ్యాపింపచేయునుగాక. ఇది మొదలుకొని నువ్వు శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగాను విస్తరించుదువుగాక. దేవుడు నీ తీర్మానాలన్నిటినీ స్థిరపరచునుగాక, బహుగా అనేకులకు దీవెనకరంగా మార్చునుగాక. ఈ వాగ్దానాన్ని చేతబట్టుకోండి. ఈ సంవత్సరం ఎక్కడైతే ఓడిపోయి నిలబడిపోయి కదల్లేని స్థితిలో నువ్వు ఆగిపోయావో, ఈ మాటను పట్టుకొని ప్రభువా వ్యాపిస్తానని చెప్పావు కదా, నీవు వ్యాపించదు అని చెప్పావు కదా, నేను వ్యాపించాలయ్యా, నేను ఆశీర్వదించబడాలయ్యా, నేను విస్తరించాలయ్యా. ఎప్పుడో పరలోకంలో ఇచ్చే ఆశీర్వాదం గురించిగా దేవుడు చెప్పేది, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కూడా. అందుకే కుడి ఎడమ రెండు మాటలు చెప్పాడు. ఎందుకంటే ఇహమందున పరమందున నిశ్చయముగా నువ్వు దీవించబడదువు గాక. అలా దీవించబడటానికి మన జీవితంలో జరిగే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనలో చాలామంది దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం ఉంటుంది, కొంత సంపాదించుకొని కొంత సాధించుకొని అది అక్కడ పెట్టుకొని, అమ్మయ్య ఇంక చాలే, ఇంత మట్టుకుంటే చాలే, ఇది జాగ్రత్తగా పెట్టుకుంటే చాలే అనుకుంటావు. దేవుడి ఆశ ఏంటంటే, నీకు ఇచ్చింది కొద్దిగే, ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, ఇంకా 100 నీకు ఇవ్వాలని దేవుడి ఆశ. మన యేసయ్యని మీరు తక్కువ అంచనా వేయద్దండి. యేసయ్య విషయంలో మీరు సర్దుకోవద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు, సాలించుకోవద్దు. ఎందుకని? మన దేవుడు సర్వ సంపదలు గల దేవుడు, గొప్ప దేవుడు.
ఆరోగ్యమైన, ఆర్థిక స్థితి అయినా, లోక సంబంధమైనదైనా, మన జ్ఞానమైన, కుటుంబమైన, పిల్లలైనా, ఎవరైనా, ఏ స్థితి అయినా అంతటితో చాలించుకోమాకండి. ఇది ఇంక దొరికింది కదా, ఇంతటితో చాలించుకోవద్దు. దేవుడు నిన్ను వ్యాపించుదుగాక అంటున్నాడు, విస్తరిస్తావంటున్నాడు. మనం ఆశీర్వదించబడాలని, ఎదగాలని దేవునికి ఆశ. అందుకే వాగ్దానం ఇచ్చి మనల్ని పంపుతున్నాడు. ఈ 2025లో నిశ్చయముగా మాటలు మన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఒకటి, ఈ భూమి మీద మట్టుకే అనుకోవద్దు. సర్లే పరలోకంలో ఏమోలే, మనల్ని భూమి మీద ఆశీర్వదించడేమోలే అని వాటి మీద మనసు పెట్టుకొని దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దీని మీద మనసు పెట్టుకొని దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు చెప్తున్నాడు, కుడివైపుకు ఎడం వైపుకు, ఏహమందున పరమందున నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎట్లా ఆశీర్వాదం మనకు దొరుకుతుంది? వ్యాపించాలంటే, మనం ఆశీర్వాదకరంగా విస్తరించాలంటే ఏం చేయాలి మనం దేవుని మందిరంలో అంటే, ఒక వ్యక్తి జీవితాన్ని మీకు మాదిరిగా చూపిస్తా. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. ఆ ఏడ్చే పిల్లోని ఒక్క 2 నిమిషాలు బయటికి తీసుకెళ్ళమ్మా. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. ఒక్క నిమిషం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి. ఆమేన్. ఒకసారి నా వైపు చూడండి. యోసేపు గురించి దేవుడు ముందుగానే ఒక మాట రాశాడు. ఆయన గురించి చివరి మాట ఏంటంటే, ఆయన వ్యాపిస్తాడు అన్నాడు. ఎందుకని వ్యాపిస్తాడంటే ముందు చెప్తున్నాడు, యోసేపు ఫలిస్తాడు. ఎందుకు ఫలిస్తాడంటే ఓట దగ్గర ఉన్నాడు కాబట్టి ఫలిస్తాడు అని. ఓట దట్ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. హల్లెలూయా. ఓట అంటే ఎవరు? దేవుడు, దేవుని మందిరం ఓట. యోసేపు మందిరంలో ఉన్నాడు కనుక, దేవునితో ఉన్నాడు కనుక, దేవుని యొద్ద ఉన్నాడు కనుక ఖచ్చితంగా యోసేపు వ్యాపించాల్సిందే. కానీ చూడండి, మీరు ఇందాక మీకు చెప్పానే, మరణపు వంచులలో నేను పడి ఉండగా, ఆ మాట మరణపు అంచు అంటే అర్థం ఏంటంటే, దేవుడేమో 12 పనల్లో ఒక పన నిలబడితే 11 పనలు పడిపోయినాయి. సూర్యచంద్ర నక్షత్రాలన్నీ ఒక నక్షత్రం దగ్గరికి వచ్చి దండం పెడుతున్నాయి. యోసేపుకి దర్శనం, ఈ కల వచ్చినప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాన్న ఇదిగో నాకేంటి రాత్రి ఇట్లాంటి కల వచ్చిందంటే, యాకోబు అన్నాడు, ఒరే బాబు యోసేపు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడరా, నేను కూడా నీకు దండం పెట్టి రోజు ఒకటి వస్తుందిరా అన్నాడు. యోసేపుకి ఎంత ఆనందం పడి ఉంటాడో, ఎంత సంబరపడి ఉంటాడో. అమ్మో, దేవుడు నాకు ఎంత మంచి దర్శనం ఇచ్చాడు, నన్ను ఇంత ఆశీర్వదిస్తాడు, ఇక నా జీవితంలో తిరుగులేదనుకొని ఉంటాడు. కానీ సీన్ రివర్స్ అయింది. వెళ్ళాడు, ఆశీర్వదిస్తాడులే, నన్ను గొప్ప చేస్తాడులే అనుకొని కలలు కంటున్న యోసేపుకి అన్నల చేతిలో చిక్కాడు. చూడండి, తోడ పుట్టిన వాళ్ళు, ఒక తండ్రి పిల్లలు గాయపరచడం మొదలుపెట్టారు. మొదట నిందేస్తున్నారు, ఒరే యోసేపుగా, నువ్వు ఒక్కడివే భక్తుడివిరా, నువ్వు ఒక్కడివే ప్రార్థనా పరుడివా, ఇక నీకే దర్శనాలు వస్తాయా, నీకే దేవుడు మాట్లాడతాడా, వాగ్దానాలు నీకేనా, మాకు రాదా, సరే నువ్వు బారా పరలోకం. ఎగతాళిగా మాట్లాడితే ఎలా ఉంటుందండి? అవమానకరంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ప్రతిదానికి చిన్న చేసి మాట్లాడితే ఎంతో అవమానకరంగా ఉంటుంది. యోసేపుని అట్లాగే మాట్లాడారు. అదొక మరణకరమైన అనుభవం. సరే పోనీ, మాటలతో అన్నారు, సూటిపోటి మాటలు అన్నారు, పోనీ. పొలంలోకి వచ్చి భోజన పదార్థాలు ఇద్దామని యోసేపు అన్నల దగ్గరికి వస్తే పట్టుకొని విపరీతంగా కొట్టారండి. భయంకరంగా గాయపరిచారంట యోసేపుని. మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఆశీర్వదించబడాల్సిన యోసేపు, అన్నలు నమస్కారం చేయాల్సిన యోసేపు గాయపరచబడే స్థితిలోకి వెళ్ళాడంటే, ఆ సమయంలో కొడుతున్నప్పుడు దేవుని వాగ్దానాలు ఏమైపోయినాయి? దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, వ్యాపిస్తావు, నువ్వు విస్తరిస్తావు, ఆశీర్వదించబడతావు అన్నాడు కదా, మరి ఏంటి నా పరిస్థితి ఏంటి, నన్ను ఎట్లా చేస్తున్నారేంటి అని ఎప్పుడైనా అనుకున్నాడా? కానీ అల్టిమేట్గా యోసేపుని దేవుడు వ్యాపింపజేశాడు లేదా? మనకు ఆధారం ఉందా లేదా? ఆదికాండంలో జరిగే సంఘటన మనకు దేవుడు బైబిల్లో ముందుగానే రాశాడు కాబట్టి, వెనకాలకి వెళ్ళి చదువుకున్నాం కాబట్టి, ఆ దేవుడు యోసేపుని ఐగుప్తుకి రాజుని చేశాడని మనకు అర్థమైంది కాబట్టి సరే. కానీ ఆ ముందు తన్నులు తినే టైంలో, గాయపరచబడే టైంలో, అవమానపరచబడే టైంలో యోసేపు జీవితం ఎలాగుంది? ఆ క్షణం యోసేపు నిర్ణయాలు ఎలాగున్నాయి? ఈరోజు చాలామంది చిన్న చిన్న నిందలకి, చిన్న చిన్న అవమానాలకి, చిన్న చిన్న గాయాలకి, క్షణికమైన ఆవేశాలతో నిర్ణయాలు తీసుకుని జీవితాలు పాడు చేసుకుంటున్నారు.
మనము దేవుని వాగ్దానం పట్టుకొని నిలబడుదుముగాక. ఒకసారి గట్టిగా చెప్పండి. ఆ మధ్య ఒక ఆవిడ దేవుని మందిరంలోకి వచ్చి ఒక విజ్ఞాపన చెప్తుంది నాకు, అన్నయ్య నా గురించి ప్రార్థన చేయండి, నా పరిస్థితి ప్రతికూలంగా మారింది అని. ఏమైందమ్మా? అత్తకి కోడలకి గొడవైంది ఇంట్లో. అత్త సేమ్ ఇప్పట్లా ఈ అమ్మాయి ఇప్పుడు స్కిట్లో చూసారే, ప్రతిదానికి మసిమొఖం దానా, చేతగాని దానా, చల్లని దానా, లేనిదానా, ఏం తెచ్చావు, ఏం పెట్టావు, ఇలాంటి మాటలే మాట్లాడుతుందట. ఈ అమ్మాయి చాలా మనసు విరిగిపోయింది. మా అత్తకి అసలు కృతజ్ఞత లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, అది ఇదని. చుట్టం చూపుగా పలకరించడానికి వస్తే మేనమామ వచ్చాడంట ఆ ఇంటికి. అమ్మాయి ఏంది, ఎలాగోన్నావు, సంసారం ఎట్టుంది, బాధ ఎట్టుందంటే ఇక మొత్తం ఏడ్చి గందరగోళమై, మావయ్య నా పరిస్థితి ఎట్లా ఉంది ఇంట్లో, అది మావయ్య ఇది మావయ్య, నన్ను అటు చూస్తున్నారు ఎటు చూస్తున్నారు, అట్ట అంటున్నారు అనేసరికి ఈ పనుడు ఏం చేశాడు, నీకేం తక్కువైందిరా, మన ఇంటికాడ ఏం తక్కువైంది, మీ అత్త లేదా, మేనత్త లేదా, మేనమామ లేనా, మేము చూసుకోమా అనేసరికి అమ్మగారు సంచి సర్దుకొని నీ వద్దు, నీ ఇల్లు వద్దు అని చెప్పి అత్తకి బాయ్ చెప్పి మేనమామతో పాటు వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకొచ్చాం. అమ్మాయి ఇదిగో ఈ అమ్మాయి పాప పళ్ళలేని బాధపడుతుంది ఆ ఇంట్లో, ఏం తక్కువైంది ఈ అమ్మాయికి, మనం అందరం ఉన్నామా, సత్యమా, చూసుకోలేమా అనేసరికి ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. అబ్బా నా వాళ్ళు ఉన్నారు, నన్ను చూసుకుంటారు, నన్ను పట్టించుకుంటారు అని చెప్పి చేరింది. పిల్లల్ని భర్తని ఇల్లు వాకిలు వదిలేసి వచ్చిందా, 4 రోజులు చూశారు, వారం చూశారు, 10 రోజులు చూశారు, 11వ రోజు అత్తతో తేడాగా ఉంది. కొంపలో ఉన్న సంసారం వదిలేసి ఇలా మీద బట్టి అంటున్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది. ఆడంటే అత్త తిట్టింది, మేనమామకు చెప్పుకున్నావు, తీసుకొచ్చాడు. ఇప్పుడు మేనత్త తిడుతుంది, ఎవరికి చెప్పుకుంటావు, ఎవరితో చెప్పుకుంటావు, ఎవరికి చెప్పుకోగలవు? భర్త వదిలేశాడు, అత్త వదిలేసింది, మామ వదిలేశాడు, పిల్లలు వదిలేశారు, ఒక్కటి దిక్కులేనిలాగా ఉంది ఇంట్లో. ఇక్కడి నుంచి ఇక పోరు మొదలైపోయింది. ఆదరణ లేక, వాగ్దానం చేసేవాళ్ళు లేక, ఆలోచన చెప్పేవాళ్ళు లేక, ఉన్న ఇంట్లోకి మరలా వచ్చే స్థితి లేక, దిక్కు లేక, ఇక్కడే కుమిలి చావుకు సిద్ధమై, మీకు చెప్పినట్టుగా ఎవరో చెప్తే జాన్సన్ అంతా చెప్పి ప్రార్థన చేయించుకోమంటే కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ప్రతిమాలుకుంటుంది. అన్నయ్య నా పరిస్థితి అన్నయ్య. నేను చెప్పానమ్మా, నీ భర్తతో మాట్లాడితే వెళ్ళిపోతావా? నేను పోలేను అన్నయ్య, నా మనస్సాక్షి అంగీకరించట్లేదు అన్నయ్య, వాళ్ళు అనరాని మాటలు అన్నారు, వాళ్ళ ముఖాన మాటలన్నీ అని వెనక్కి వచ్చేసాను, ఇప్పుడు మరలా ఏ ముఖం పెట్టుకొని పోయాను అన్నయ్య, మరి ఇప్పుడు ఏం చేస్తావమ్మా? నా సావు నేను చచ్చిపోతా, నాకు సమాధానం ఉండేటట్టు ప్రార్థన చేయండి. నేను చెప్పాను, చచ్చిపోతే నరకాన్ని పోతా పిచ్చిదానా, దేవుడి కొరకు నిలబడు, పోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, వాళ్ళు కాకపోతే నేను ఎవరంటారు? ఇంకా ఆ ముసలి ఎన్ని రోజులు ఉంటుంది, దాని మాటలు ఎందుకు నమ్ముకున్నావు? అయినా నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ముసలిది తిరిగి నిన్ను ప్రేమించేదే కదా అని దేవుడి మాటలు, వాక్యాలు కొన్ని చూపించి కొంచెం బలపరిస్తే సంచి తీసుకొని వెళ్ళింది, ప్రశాంతంగా భర్తతో కాపురం చేసుకోగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని మనల్ని బాధించి మరణకరమైన అనుభవాల్లోకి తీసుకెళ్తాయి. ఆ సమయంలో మనం కురింగిపోయి అయిపోయింది జీవితం అనుకోవాల్సిన అవసరం లేదు. పడిపోయిన మనల్ని లేవనెత్తగలిగిన జీవపు వాక్కు వాగ్దానమై మన కొరకు ఎదురు చూస్తుంది ఒక సమయం కొరకు. ఆమేన్. ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన మాటలు, ఇన్ని సంవత్సరాలు చేసిన వాగ్దానాలు, ఇన్ని సంవత్సరాలు వినిన మాటలు వేరు. ఈ 2025లో రాబోయే కరువులో పోషించి ఆశీర్వదించే జీవపు వాక్కు నిశ్చయముగా కుడి ఎడమల వైపు నీవు వ్యాపించదవుగాక. హల్లెలూయా. యాకోబు అంతగా ఆశీర్వదించబడడానికి కారణం అదే. గుంటలో వేసిన, ఐగుప్తీయుడికి అమ్ముకున్న, ఏ స్థితిలోకి వెళ్ళినా యోసేపు నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఎక్కడున్నాడు తెలుసా? దేవుని దగ్గర ఉన్నాడు. స్తోత్రా. బంధువుల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, కులం దగ్గరికి, మతం దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి, లోకం వైపుకి వెళ్ళాలా యాకోబు. యోసేపు దేవునితో ఉన్నాడు. అందుకే యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా చెప్పిన దానికంటే అధికంగా ఆశీర్వదించాడు. యోసేపు ఐగుప్తులో ఉండి ఐగుప్తులో ఉన్న ప్రజలకు మేలు చేయటం మొదలు పెడితే యోసేపు గురించి దేశాలకు వెళ్ళిపోయింది. ఈవెన్ మన ముందున్న పాకిస్తాన్, చైనా నుంచి కూడా తినడానికి తిండి లేక, ధాన్యం లేక ఎక్కడ దొరుకుతుందని వెతికితే ఐగుప్తులో ధాన్యం ఉందంటే, ఎక్కడ ఐగుప్తులు అంటే ఐగుప్తు కొత్త రాజు ఒకడు వచ్చాడు, యోసేపు అంట, మహా తెలివిగలవాడంట, దాచిపెట్టాడు, ప్రపంచ ఆకలి తీరుస్తున్నాడని చెప్పుకున్నాడంట. యోసేపు కీర్తి దేశాలకు విస్తరించేటట్లు చేశాడు దేవుడు. వ్యాపించాడంతే యేసునామములో. ఈరోజు మన జీవితంలో కూడా ఏ విషయంలో మనం ఆలోచన కలిగి, ఈ విషయంలో ఇంకొంచెం నేను ఎదిగితే బాగుండు, నా పిల్లలు ఎదిగితే బాగుండు, నా వ్యాపారం ఎదిగితే బాగుండు అని నువ్వు అనుకొని ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రభా ఈ సంవత్సరమైనా నన్ను కనికరించి కరుణించమని నువ్వు అడిగితే
శరీరంలో ఈ ఆరోగ్యం ఇట్లా కుదుట పడితే బాగుండని నువ్వు అనుకుంటే దేవుడి వాగ్దానాన్ని బట్టి యేసు నామములో నీ ఆరోగ్యాన్ని వ్యాపింపచేయునుగాక, నీ కుటుంబాన్ని వ్యాపింపచేయునుగాక, నీ స్థితిని వ్యాపింపచేయునుగాక. దేవుడు ఈ నూతన సంవత్సర వాగ్దానం ప్రకారం నువ్వు నువ్వు వేస్తున్న ప్రతి అడుగు, ప్రతి స్థితిని విస్తరింపజేసి అనేకులకు మాదిరిగా నేను నిలబెట్టునుగాక. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని దగ్గర ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఓట ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అన్నయ్య ఇచ్చావు, స్తోత్రం, వాగ్దానం దొరికింది, అంటించుకుంటాను, మంచి మాట అన్నయ్య అంటే కాదమ్మా. మేము ఆ మధ్య 10వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు మా స్కూల్లో కొంతమంది ఎవరో, వాళ్ళు నాకు తెలీదు, వాళ్ళు ఎవరో ఒక లారీకి తీసుకెళ్ళి మొక్కలు వేసిపోయారు స్కూల్లో. అక్కడ ఉన్న పంతులందరూ ఏం చేస్తున్నారంటే పిల్లలతో చెప్పారు, అరే గ్రౌండ్లో మొత్తం నాటేంట్రా బ్రహ్మాండంగా ఉంటాయని. అన్నీ నాటగా కూడా ఇంకా 400-500 మొక్కలు మిగిలిపోయినాయి. మాకు ఆశ, ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగే రకం కదా, ఆ మొక్కలు అక్కడ ఉన్నాయని, సరే మీరు వెళ్ళి ఇంటి దగ్గర నాటుకోండి అన్నాడు. ఇక ఒక్కొక్కటి 2 తీసుకెళ్తుంటే చేతికి 4 దొరికినాయి, 4 పట్టుకొని వెళ్ళా. తీసుకొని అయితే వెళ్ళాను కానీ వాటిని ఏం చేయాలి నాకు తెలియలా. మొత్తానికి ఒక చెప్పి, బాబు ఇటు గుంట తీసి ఇటు కవర్ చింపి దాన్ని ఇట్లా నాటితే పెరిగిద్దిరా అని. ఓహో అట్లాగైతే మంచిదే. కవర్ చింపి నాటాను, మట్టేశాను, స్తోత్రం హల్లెలూయా. ఇక మరలా దానికి నాకు సంబంధాలే లేవు. సరిగ్గా 4 రోజులకే ఇంతకుముందే మొక్క నవ్వుతూ ఉంది, 4 రోజుల తర్వాత ఏలబడిపోయింది. నాకు అర్థం కాదు, ఇది అందరిదే, నేను కరెక్ట్గా నాటానే, సిస్టమ్ ప్రకారమే నాటానే, అంతా బాగానే ఉంది. ఏ రోజు నీళ్ళు పోతేగా, ఏ రోజైనా ఒక చుక్క నీళ్ళు పోస్తే కదా అది బతకడానికి, దానికి ఆ జీవం లేదు కదా. వాగ్దానం తీసుకున్నావు బాగానే ఉంది, కొత్త సంవత్సరం అంతా మందిరంలో కలకల కూర్చున్నావు బాగానే ఉంది, సంతోషంగా ఉన్నావు, కేకు తీసుకున్నావు, పండు తీసుకున్నావు, ఆశీర్వాదం తీసుకున్నావు, దేవుని దీవెన తీసుకున్నావు, దైవజనుడి ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నావు, క్షేమంగా వెళ్ళిపోయినావు. ఇంకా పోయినోడి పోతే అడ్రస్ లేకుండా మళ్ళీ తిరిగి వస్తేగా. ఆయన మందిరంలో నువ్వు నాటబడితే కదా, ఓట యొద్ద నీ జీవితాన్ని స్థిరపరచుకుంటే కదా, దేవునితో ఉంటే కదా నువ్వు ఆశీర్వదించబడేది. మరలా చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని యుగాలైనా యేసేపు ఆశీర్వదించబడ్డాడని ఎంత ఘనంగా అయినా చెప్పుకో, నో డౌట్. తరతరాలకు యేసేపు ఆశీర్వదించబడిన వాడే. ఎన్ని తరాలైనా ఆయన గురించి చెప్పుకోవాల్సిందే. నీ గురించి నా గురించి కూడా చెప్పుకోవాలంటే యేసేపు ఓట యొద్ద ఉన్నట్టు నువ్వు నేను ఆయన సన్నిధిలో ఉందుముగాక. ఆమేన్. కరోనాతో విలవిల్లాడిపోతే విలయ తాండవం ఆడుతుంది. కేసులు, పోలీసులు 6 దాటితే 7 దాటితే తుక్కు రేగొడుతున్నారు. అయినా కూడా ఈ మందిరంలో ఒక్క ఆరాధన కూడా ఆగల, అందరూ ఆరాధనలో పాల్గొన్నారు. అలాంటి ప్రతికూలతలోనే మనం దేవుని పాదాలు పట్టుకుంటే ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది మనకి, శాంతంగా. మరలా ఆ దేవుడు ఎంత కృపగలిగిన వాడో కదా, అవన్నిటిని తొలగించి తప్పించి మరలా నూతన పరిచి అన్నిటిని బాగు చేసి మరలా స్వేచ్ఛగా ఆయన ఆరాధించుకునే భాగ్యం ఇస్తే ఏ కారణాన్ని అడ్డం పెట్టుకొని దేవునికి దూరం అవుతున్నారు మీరు? ఆశీర్వదించబడే జీవం పొందే స్థలం అండి దేవుని మందిరం, దేవుని సన్నిధి. అలాంటి దాన్ని ఎందుకు వదులుకుంటారు మీరు? వదులుకోవద్దండి, పట్టుకోండి, తీర్మానం చేసుకోండి. 2025లో నిత్యం ఆయన పాదాల దగ్గర, జీవపు ఓట దగ్గర మన జీవితాలు స్థిరపరచుకుందాము గాక. అక్కడ స్థిరపరచు, నీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు, నీ స్థితి వృద్ధిలోకి వస్తుంది, నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఎందుకంటే నీకు కావాల్సిన సమస్త ఆశీర్వాదం ఆయన ఓటలో నుంచి వస్తాయి యేసు నామములో. హల్లెలూయా. ఆరోగ్యం కావాలా? ఆయన దగ్గర ఉంది. ఆశీర్వాదం కావాలా? ఆయన దగ్గర ఉంది. సమాధానం కావాలా? అసలు సమాధానానికి సృష్టికర్త ఆయన, సమాధానానికి కర్త ఆయన. జ్ఞానం కావాలా? సర్వ సంపదల జ్ఞానం కలిగిన వాడు ఆయన, సర్వజ్ఞాని ఆయనే. ఏం కావాలనుకుంటున్నావో అది ఆయనలో నుంచి నువ్వు పొందుకోగలవు యేసునామములో. ఇక ఆయనే నీకు ద్వారాలు తెరిస్తే, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తే ఇంకా అద్భుతాల గురించి చెప్పే పని లేదు. ఇంకా డాక్టర్లు కొయ్యాల్సిందే, తీయాల్సిందే, పెట్టాల్సిందే అని చెప్పినా యేసు నామములో స్వస్థత కలుగును కాకంటే దేవుడు అద్భుతం చేస్తాడు రాత్రికి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభంలో మన మందిరానికి ఒక ముసలావిడ వచ్చేది. ఆవిడ ఉందో లేదో తెలియదు కానీ ఆ మందిరంలో ఉన్నప్పుడు. అయితే ఒకరోజు ఆ ముసలావిడ వచ్చి, అయ్యా నాకు ఇక్కడ జబ్బు ఉందయ్యా, ఏదేదో పేర్లు చెప్పింది. ఏం చేయమంటావు అమ్మ? ప్రార్థన చేయ, తగ్గిపో. ప్రార్థన చేసి, దేవా ఈ తల్లిని ముట్టయ్యా, స్వస్థపరిచయ్యా, బాగు చేయయ్యా, ప్రార్థన చేసి. కొద్ది రోజులు కనపల్లా, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కనపడింది. ముసలావిడ, ఏమైపోయావు? కొద్ది రోజులు కనపడలేదు, ఎత్తబడ్డావేమో అనుకున్నానంటే, అప్పుడేనా
ఇంకెప్పుడు పోద్దో, కళ్ళు కనపడక, ఒంట్లో ఊపిరి లేక, గడగడ గడగడ గంట కొట్టినట్టు కొట్టుకొని తిరుగుతూ ఉంది. ఇంకెప్పుడు పోద్దో. అప్పుడేనా అంటే బాగలేదంటే కదా ముసలే అంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేసావా? చేశాను. రాత్రి ఇంటికి పోయి పడుకున్నానా? పడుకుని తెల్లవారుజామున ఎవరో ఒక పెద్ద డాక్టర్ వచ్చాడయ్యా అంటే ఆమె చెప్పడం రాట్లా. పెద్ద డాక్టర్ వచ్చాడయ్యా. వచ్చి ఏం చేశాడు, నాకు ఎక్కడైతే బాగలేదో అక్కడ చేయి పెట్టి లోపల నుంచి ఈ నీళ్ళల్లో పెరిగే చెత్త ఉంటుంది, వేర్లు పాసి అన్ని మూటగట్టి, అలాంటి ఒక చెత్తను తీసి బయటేసాడయ్యా. పొద్దు నుంచి నాకు హాయిగా ఉందయ్యా ఆ రోజు నుంచి అనింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సాధ్యమైంది ఇది? డాక్టర్ వచ్చాడా? డాక్టర్ పేరేంటి? ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఎంఎస్ఎస్ పెట్టుకోండి, ఫారెన్ డిగ్రీస్ మొత్తం పెట్టుకోండి. అదే పరమ వైద్యుడు ఆయన చేస్తాడు స్వస్థత. వితౌట్ కటింగ్, వితౌట్ స్టిచ్చింగ్. ఆయన మిరాకిల్స్ అలాగ ఉంటాయి. కొయ్యకుండా, కుట్లేయకుండా అద్భుతం చేస్తాడు ఆయన. నీకు ఏం కావాలని ఆయన దగ్గర దొరుకుతుంది. నువ్వు ఆయన వదిలిపెట్టి పో, మాకు దండం పెడతా. స్తోత్రం. 2025లో ప్రతి ఆదివారం నువ్వు ఎక్కడ ఉంటావంటే ఎర్మోన్ మందిరం, కొండేపి, యేసు రక్త విజయం. హల్లెలూయా. స్థిరపడిపోవాలి నీ జీవితం. అక్కడే నీ పిల్లల ఓట వృద్ధిలోకి రావాలి. నీ జీవితం, నీ ఆశీర్వాదం సమస్తం అక్కడి నుంచి వృద్ధిలోకి వచ్చును గాక. ఆమేన్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటామో, దేవుడితో ఉంటామో, దేవుని దగ్గర ఉంటామో, మనం ఆశీర్వదించబడతాం. వితౌట్ జీసస్ అంటే దేవుడు లేకుండా, యేసయ్య లేకుండా మన క్రియలు ఎలాగుంటాయంటే, దైవజనుడు పౌలు గారు బాగా సువార్త చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఎక్కడ పోతే అక్కడ అబ్బో బర్న ఆయన పేరేంటి? బర్నబాస్. పౌలు గారు, బర్నబాస్ గారు ఇద్దరు కలిసిమెలిసి పరిచయం చేస్తున్నారు. ఆ పేరు బాగా వినబడుతుంది. ఆయనతో పాటు మార్కు, తేమా, లూకా శిష్యులు, మామూలు మత్తయి సువార్తలో ఉన్న లూకా కాదు, వేరే వీళ్ళందరూ కలిసి పరిచయం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పౌలు గారిని విడిచి వారు వేరొక ప్రాంతానికి, వేరొక రూట్లోకి వెళ్ళిపోయారో, ఆ రోజు నుంచి వాళ్ళ పేర్లు కానీ వారి సేవ కానీ గ్రంథంలో లిఖితముగా లేదు. కారణం ఏంటి? పౌలు గారిని విడిచారు. పౌలు అంటే ఎవరు? అపోస్తుడైన పౌలు. పౌలు గారు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యం. ఆమేన్. అందరు శిష్యుల్ని దేవుడితో పోల్చలేం, పౌలు గారిని మాత్రమే సాదృశ్యంగా అయినా పోల్చగలం. ఎందుకంటే పౌలు గారు ఒక్కడే చెప్తారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. ఇంకా అంటాడు, మంచి శిల్పకారుడే ఆయన పునాది వేశాడు, అలాంటి పునాది నేను వేశాను అంటాడు. వేయబడిన పునాది తప్ప వేరొకటి లేదంటాడు. అంటే క్రీస్తు పోలికలు కొన్ని పౌలులో కనబడతాయి. అందుకని పౌలు గారు క్రీస్తుకు సాదృశ్యం. ఈ బర్నబాసు ఎప్పుడైతే పౌలు గారిని విడిచిపెట్టాడో ఇక బైబిల్ ఆయన పేరు కనపల్లా. ఆ బృందం అంతా దారి తప్పిపోయారు. వాళ్ళ గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. తేమ ఇహలోకమును ప్రేమించి, ఏం ప్రేమించి వెళ్ళాడు ఆయన? ఆ వెనకాల ఒకసారి గట్టిగా వెళ్ళలు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండిలే. ఏం ప్రేమించి వెళ్ళాడంట ఆయన? ఇహలోకాన్ని స్నేహించాడు. దేవుణ్ణి కాదు, దైవ సేవకుణ్ణి కాదు, దేవుని మందిరాన్ని కాదు, లోకాన్ని స్నేహించాడు. లోకంలో ఏముంది? అది ఎల్కేజీ సబ్జెక్ట్ అమ్మా. లోకంలో ఉన్నదంతయో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అంటే లోకాన్ని స్నేహించాడు. ఏముందిరా లోకంలో అంటే, చూసిన అన్నీ ఆనందించవచ్చు, చూసి ఆనందించవచ్చు, లేకపోతే తిని తాగి సుఖించవచ్చు, లేకపోతే జీవపు డంబం, బిల్డప్ లేకపోయినా చెప్పుకోవటమే. ఏమి తినడానికి మెతుకు లేకపోయినా, మీసాలకు సంపంగినట్లా, మాంసం తిని మెల్లో ఎముకలు వేసుకున్నాడంటలా, ఆ జీవపు డంబాన్ని ప్రేమించాడంట. దేవుని రాజ్యాన్ని, జీవాన్ని వదిలేసి, పరలోక రాజ్యం వదిలేసి, కుడి ఎడమలకు నిన్ను వ్యాపింపచేసే దేవుడు, ఇహమందున పరమందున ఆశీర్వదించేవాడు, భూమి మీద నీకు మేలు చేస్తాడు, పరలోకంలో నిన్ను ఆశీర్వదించి నరకాన్ని తప్పిస్తాడు.
నిన్ను ఆశీర్వదించి ఆ దేవుణ్ణి వదిలేసి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయావు. ఏమన్నా సంపాదించావురా లోకంలో అంటే ఉత్త బిల్డప్పే, ఏమీ లేదు. చూసి ఆనందపడేదే, ఓ ముద్దిని ఆనందపడేదే, డంబం చెప్పుకొని అబ్బా మేము ఒకప్పుడు బెదరో, హలో హలో జాన్సన్ బెదరో, అమ్మో ఓ అమ్మో, ఆ చర్చిలు అసలు మేమేనమ్మా గోళ్ళని కట్టిందే, అంతే. ఆ చెప్పుకుంటూ బతకటమే. ఇప్పుడు ఏమన్నా చేస్తున్నావా? ఇప్పుడు అంత ఉద్యమం లేదు. ఏమైంది? లోకాన్ని స్నేహించి జారిపోయావు, పడిపోయావు, ఓడిపోయావు. నువ్వు వ్యాపించే టైంలో, నీ పేరు ఖ్యాతి విస్తరించే టైంలో, కొమ్మలు ఎగబాకే టైంలో నువ్వు ఎవరినో చూసి దేన్నో చూసి నీ కాళ్ళకు నువ్వు అడ్డం పెట్టుకొని పడిపోతున్నావు. ఈ 2025వ సంవత్సరంలో నిన్ను ఆశీర్వదించాలని ప్రేమగల దేవుడు మరలా నీకు ద్వారం తెరిచాడు. అమ్మా, హృదయపూర్వకంగా తీర్మానం చేసుకో. నా పిల్లలు, నేను, యేసయ్యా నిన్ను వదలమయ్యా, నన్ను ఆశీర్వదించాను. అడుగు, నీకేం కావాలో ఈ రాత్రి, ఈ క్షణము, ఈ వేకువని, ఈ తెల్లవారుజామున ఇక్కడ ఆయన పాద సన్నిధిలో అడుగు. నా యేసయ్య నీకు స్వస్థత ఇవ్వకపోతే, ఆశీర్వాదం ఇవ్వకపోతే నన్ను అడుగు, నేనే సమాధానం చెప్తాను నీకు. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మనల్ని వ్యాపింప చేస్తాడు. ఖచ్చితంగా చెప్పాడంటే ఆయన చేస్తాడు. యేసునామాలో. చాలామంది అనుకుంటారు రొటీన్ లైఫ్ పాస్టర్ గారు, ఎప్పుడు అదే ప్రార్థన, అదే వాక్యాలు, అదే మందిరం, అదే సహవాసం, రొటీన్ పాస్టర్ గారు. మరి ఏం చేద్దామయ్యా? రోజు యేసునామంలో ప్రార్థన చేస్తాం, రేపు సైతాన్ గారి నామంలో చెయ్యి. రొటీన్ నచ్చదు కొంతమందికి, అదే నచ్చదు. ఎప్పుడు ఆ తెల్ల బట్టలేనా? ఏం చేస్తామైతే ఎర్ర బట్టలు, కాషాయం వస్త్రాలు వేసుకొని రా. ఒక వారం ఏమో నల్ల బట్టలు, ఒక వారం ఎర్ర బట్టలు, ఒక వారం పచ్చయి, అప్పుడు కానీ కుక్కలు పీకవు. వీడెవడురా రోజు ఒక రంగులో వస్తున్నాడు, బుడబొక్కలో కదా రంగులు వేసుకొని తిరిగేది. పద్ధతి లేకుండా ఏమి లేకుండా రోజు ఒక ఏసి వేస్తున్నాడని ఊర్లో ఉన్నాయి. కుక్కలంటే ఎవరు? మామూలు కుక్కలు కాదు, కొన్ని కుక్కలు ఉంటాయి దారమ్మటి. మీ ఊర్లో కూడా సప్తాల మీద కూర్చుంటాయి. ఓ అబ్బో అమ్మ ఇవాళ బయలుదేరింది, అయ్యో అదొక కుక్క. ఓ మేము అంత ముందు పోయి వచ్చినాంలే, ఇదొక కుక్క. ఇప్పుడు చేస్తున్నారు వీడు భక్తి. అసలు బైబిల్ అంతా నమిలి అదొక కుక్క. ఈ కుక్కలు ఉంటాయి కొన్ని. మన జీవితాలు, మన తీర్మానాలు స్థిరంగా లేకపోతే, ఆశీర్వాదకరంగా లేకపోతే మనల్ని వెనక్కి లాగుతాయి. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ అంత్య దినాల్లో కూడా ఇలాంటి తరుణములో ఇలాంటి శ్రేష్టమైన మాట, వ్యాపింపచేసేది, ఆశీర్వదించే మాట. నేను అనుకున్న ప్రభా, శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇది. ఈ లోకము బాగలేదని నాకు అర్థమవుతుంది, మరలా నువ్వు బాగుందని ఎలా చెప్పగలవంటే, పిచ్చోడా, నువ్వు బాగయ్యేది, విస్తరించేది, వ్యాపించేది లోకంలో కాదురా. ఇదిగో నీ ప్రేమ సరిహద్దులు దాటి విస్తరిస్తుందిరా. నీ విశ్వాసము సరిహద్దులు దాటిపోతే నువ్వు నిరీక్షణ కలిగి బ్రతుకుతావు. ఇది మొదలుకొని నీతి నీ మీద వస్త్రములాగుంటుంది అంతే. పరిశుద్ధాత్మ ఐక్యతలోను, పరిశుద్ధతలోను, ప్రార్థనలోను ఈ 2025వ సంవత్సరంలో మనము కొనసాగుదుము గాక. ఆమేన్. దేవుడు కోరుకున్న ఫలాలు, దేవుడు కోరుకున్న వరాలు, దేవుడు కోరుకున్న ఆధ్యాత్మిక జీవితాలు ఇక మీదట మన పరిచర్యలో ఈ రాత్రి ఆయన సన్నిధికి చేరిన నీ జీవితంలో విస్తరించునుగాక. ఆమేన్. నీకు విషయం తెలుసా? ఎప్పుడైతే ఇవి గనక నీలోకి వచ్చినాయి అంటే ఈ భూమి మీద ఉన్న సకల ఆశీర్వాదాలు అచ్చు కుక్కలాగా నీ వెనకాల పరిగెడతాయి. ఇప్పుడు ఇందాక స్కిట్లో మసిమొఖం దానా అనింది. మారు మనసు రాగానే ఏమని పిలిచింది? ప్రేమ 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 ప్రేమ. ఏమో పాట నిన్న పాస్టర్ గారు వచ్చారు, నేను కొత్త పాట రాశాను పాస్టర్ గారు అన్నాడు. ఎక్కడో పాట తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి తగిలించి పెడుతున్నాడు. ప్రేమ ప్రేమ, ఆ ప్రేమ మనలో ఉంటే బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టుగా బంధువులు, చుట్టాలు, స్నేహితులు మన చుట్టూ తిరుగుతారు యేసునామములో. ఆమేన్. ఎందుకని అది మొట్టమొదటి స్థానంలో ఉందంటే వీటన్నిటికంటే ప్రేమ గొప్పది. హల్లెలూయా. ఆ ప్రేమలో గనక నువ్వు వ్యాపిస్తే నిన్ను నిందించే చుట్టాలు నీ చుట్టూ చేరి నిన్ను పొగరటం మొదలు పెడతారు.
ఆ ప్రేమలో గనక నువ్వు వ్యాపిస్తే నిన్ను అవమానకరంగా మాట్లాడే నీ ఇంటి అయినా, నీ అత్త, నీ మామ, నీ భర్త, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ మరదళ్ళు, నువ్వు ప్రేమగా వారి ఎడల ప్రవర్తన కనబరుచు. అమ్మా డేట్ రాసుకో. ప్రేమగా నీ ప్రవర్తన వారి ఎడల కనబరుచు. ఆ ప్రేమే నిన్ను ఏ వైపుకు వ్యాపింపజేయాలో ఆ వైపుకి వ్యాపింపజేస్తున్నాము. హల్లెలూయా. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మిక జీవితంలో మనకు వచ్చే ఆశీర్వాదాలు సామాన్యంగా ఉండవు. విశ్వాసం గురించి చెప్పమంటారా? అది ఒక్కటి చెబుతా చూడు, నేను ముగిస్తున్నా. విశ్వాసం. అబ్రహాము తండ్రి ఇంటిని విడిచినప్పుడు అబ్రహాముకు ఉన్న ఆశీర్వాదం ఏంటంటే విశ్వాసమే. అతడు నమ్మెను గనుక తన తండ్రి ఇంటిని విడిచెను. అబ్రహాము విశ్వాసం గలవాడై బయలుదేరాడు. విశ్వాసమే. ఎక్కడికి అబ్రహామా తెలియదు. ఎట్ట నమ్ముతున్నావు? దేవుడు మాట్లాడిండు. ఎక్కడ దాకా తెలీదు. ఎట్ట నమ్ముతున్నావు? దేవుడు మాట్లాడిండు. ఇల్లు ఏమైనా ఉందా? తెలీదు. ఎట్ట నమ్ముతున్నావు? దేవుడు మాట్లాడిండు. మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? లేదు. డెంగ్యూ జ్వరం వస్తే ఏం చేస్తావు? తెలీదు. ఆరోగ్య ప్రదాత మాట్లాడిండు. ఏం చెప్పినా ఆయన అడ్రస్ ఒకటే, యేసయ్య. ఏంది నీ నమ్మకం అంటే విశ్వాసం. నమ్మిన ఆయన, వెంబడించిన ఆయన నన్ను వదలడో. ఆ విశ్వాసమేనండి అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా చేసింది. నీకు తెలుసా అబ్రహాం దేవుడు ఏమంటాడు తెలుసా? అబ్రహామా, నువ్వు ఆశీర్వదించబడ్డం కదరా, నీ వైపు చూసినోడు ఆశీర్వదించబడతాడు, నిన్ను వెంబడించినోడు ఆశీర్వదించబడతాడు, నిన్ను ఆశీర్వదించిన వాడు ఆశీర్వదించబడతాడు. అంటే ఎట్లా అంటే, అయ్యా పాస్టర్ గారు, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు మంచోడు అయ్యా, ఊర్లో నీ గురించి బోధ చెప్పుకుంటున్నారా, మనల్ని ఎవడన్నా పొగిడాడు అనుకో, వాడికే ఆశీర్వాదం. స్తోత్రం. మనల్ని తిడితే శాపమే. మన జోలికి వస్తే మన ప్రమాదం. మరి మామూలుగా ఉంటుందా? మనం ఎవరి పిల్లలం? సింహం పిల్లలం. కుక్క పిల్లలం అయితే కుక్కను బెదిరిస్తాడు, పనికి మళ్ళీ నన్ను పో అని. సింహం పిల్లల దగ్గరికి వెళ్తాడా? మీరు కావాలని చూడండి, పులి పిల్లలతో ఫోటోలు ఉన్నాయి, కుక్క పిల్లలతో ఫోటోలు ఉన్నాయి, కానీ సింహం పిల్లలతో ఫోటోలు ఉన్నాయా? పాడ కట్టుకొని పోవటం ఆడికి పోవాలంటే, డేటు ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవటం అక్కడికి పోవాలంటే. సింహ పిల్లలం, మనకు అవసరం లేదు. ఆ విశ్వాసమే మనలో ఉందనుకో, అబ్రహాం వెనకాల ఉన్న ఆస్తి, అబ్రహాం వెనకాల ఉన్న ఐశ్వర్యం, అబ్రహాంకు ఉన్న పేరు, ఖ్యాతి అవన్నీ మనకు వస్తాయి. ఎప్పుడు? విశ్వాసంలో మనం ఉన్నప్పుడు. ఇలాంటి వాటిలో మనం విస్తరిస్తే, వ్యాపిస్తే అది మనకు ఆశీర్వాదం అగునుగాక. అలాంటి వాటిలో మనం వ్యాపించాలి అంటే గుర్తుపెట్టుకో, లోకం వైపు వెళ్ళొద్దు. లోకంలోదంతా మాయా, లోకంలోది అబద్ధం, లోకం అన్యాయం, లోకం మోసం. లోకాన్ని నమ్మి నష్టపోయి ఏడ్చుకుంటూ సీదుకుంటూ వచ్చిన వాళ్ళు కుప్పలు ఉన్నారు. మరలా నువ్వు మొదటి మోసం తెచ్చుకోమాక. ఇంక చాలు, మోసపోయింది చాలు, అన్యాయం జరిగింది చాలు, ఇంతటితో పులి స్టాప్ పెట్టు. యేసయ్యను నమ్ముకొనటం మేలో. అందుకే లేఖనం రాసింది, మనుషులని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే. నేను చాలాసార్లు చెప్తాను. మా ఊళ్ళో ఎలక్షన్ టైంలో పాపం ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకి వెనక ముందు ఎవ్వరు లేరు. ముసలిది పింఛన్ తీసుకొని బతుకుతుంది అనుకో. అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు? పింఛన్ 400 ఎంతో ఇచ్చేవాళ్ళు. అది సాలని జీవితం. ఆ గుడిసె చినిగిపోయింది. సూర్యుడు వస్తే మధ్యలో కనపడుతుంది ఎండ, మధ్యలో సుక్కలు కనపడుతుంటాయి. ఏంటి అయ్యి? సూర్యకిరణాలు ఆ బోధ గడ్డిలో నుంచి రంధ్రాలు కనపడుతుంటాయి అన్నమాట. మీకు ఆ గుడిసెలు మరి ఎంతమందికి అన్న? మనం ఉన్నది కొండేపిల్ల కదా, మనకు తెలీదా? మనందరికీ తెలుసు ఆ గుడిసెలు. అట్లా కనపడేది. చాలా పేదరాలు, వండుకోవడానికి కూడా ఉండేది కాదు. అలాంటి ఆమెకి ఎలక్షన్ మూమెంట్లో ఉద్యమం తట్టుకోలేక అవా అంటే ఎవరయ్యా నువ్వా అని నా మసల్దే. నేనవా మనూరు ఎమ్మెల్యేని, వందనాలు అయ్యా, ఇదిగో నీకు ఇల్లు బీకేసి మంచి రేకులు లేపిస్తాలే, ధైర్యంగా ఉండి బాధపడ మాకు, జనాలందరూ చుట్టూ చేరేసరికి బిల్డప్ కొట్టదని చెప్పిండు. ఉద్యమం చెప్పినోడు ఏమన్నాడు? రే పేకండి, రేపు సాయంత్రానికి రేకులు తెచ్చేసాలి, పేకండి అనేసరికి ముసలిదాన్ని ఎత్తి బయట కూర్చోబెట్టి, ఆ పెట్టే 2 తాపేలు తెచ్చి అడగొచ్చబెట్టి ముసలిదాన్ని ఎడ కూర్చొని పైకెక్కి ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, దన్న పీక్ కొప్పేసి గోళ్ళని పడగొట్టేసి వాళ్ళు పేసారని పోయారు. ఈ ముసలిదేమో అరుగు బొమ్మటి కూర్చొనే ఉంది. సాయంత్రం అయింది, దేవుడు రాలా. చీకట పడింది, దేవుడు రాలా. తెల్లవారింది, దేవుడు రాలా. కేకలు పెడతాం ముసలి, అయ్యా నా ఇల్లు అయ్యా, అయ్యా నా ఇల్లు అయ్యా. ఎవడొస్తాడు? ఏమైంది ముసలిదాన్న? ఎమ్మెల్యే వచ్చి పీకేసిపోయింది, పోయి అడుక్కోపో. ఎమ్మెల్యే కాడిపోయింది, అయ్యా నా ఇల్లు పీకేసి పందిరేశారు, నా ఇల్లు అయ్యా. అంటే మరే గెలిచి నాకే పెట్టాలే, వీడు గెలిచేది కాదు, అయ్యేది కాదు, గెలిచి నాకే పెట్టాడంట.
నాకు అప్పుడు ఆ మాట గుర్తొచ్చింది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి ఆశ్రయించడం నరునికి మేలు, ఆశీర్వాదం. అంతే. మనుషులను నమ్ముకోవటమే లోకం వైపు చూడటం. లోకంలో ఉన్నది అదే కదా, మాయే కదా, అబద్ధం కదా, అన్యాయం, అవినీతే కదా. లోకంలో మనకు మేలు ఎక్కడ జరిగిద్దండి? డబ్బులుంటే లంచాలు ఇస్తే ఏమైనా కొంచెం లాభం జరిగిద్దేమో, కానీ లేకపోతే సమస్య లేదు, నీకు మేలు జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది జరగాలంటే యేసయ్య రాజ్యం భూమి మీదకి రావాల్సిందే. సత్యం, అది పగలకపోయినా సత్యమే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిద్ర వచ్చేవాళ్ళు చెప్పండి. బాగానే ఉన్నారు కానీ కాకపోతే బ్యాటరీ కొట్టుకుంటుంది, టైం ఓవర్ టైం అయిపోయింది కదా, కొట్టుకుంటుంది. మంచిది, దేవునికి స్తోత్రం. ఒక్క వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను. లోకం వైపు చూడకూడదు, మనం తల దించకూడదు లోకం దగ్గర. లోకం వైపు చూడొద్దు, దేవుడి వైపు చూస్తే మనకు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాను కదా. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి. ఆహా, చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి వేస్తున్నామలో దేవునికి మహిమ కలుగునగా. అమ్మా, ఏం పేరు ఆయన పేరు? మొర్దెకై. ఆయన కీర్తి అంతటా వ్యాపించిందంట. ఎందుకు? ఆయన చేసిన ఘనకార్యమైంది. ఏమ్మా, అశోకుడు రోడ్ల మీద చెట్లు నాటించాను. చెట్లు నాటాడా? మొక్కలు నాటాడా? చెట్లు ఎట్లా నాటుతారయా? మొక్కలు కదా నాటేదే. మరేంది వీళ్ళు 2 మార్కులు పాస్ చేశారు నన్ను. చెట్లు నాటాడా? విధవరాలకు ఏమన్నా సాయం చేశాడా? సత్రాలు కట్టాడా? అన్నదానాలు చేశాడా? మొర్దెకై ఏం చేశాడని ఆయన కీర్తి దేశాలకు వ్యాపించింది. ఆ గ్రంథం అంతా చదివితే మొర్దెకై కీర్తి వ్యాపించడానికి కారణాలు కనపడతాయి. వాటిలో ప్రాముఖ్యమైన కారణం ఒకటే. అక్కడ మంచి పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హామాను. అర్థమైందా? హామాను. ఈ హామానుకున్న ఒక జబ్బు ఏంటంటే, ఎవరు పెట్టినా వాడికి నమస్తే సార్ అంటుండాలా. ఏమనాలా? నమస్తే సార్ అంటే వాడికి హాయిగా ఉండదు పానానికి. ఇక ఆడాడు తిరిగేది నమస్తే సార్ అంటుంటే నమస్తే అని తిరుగుతూ ఉంటాడు. ఈ మొర్దెకై దగ్గరికి వచ్చేసరికి నమస్తే పెట్టడు, నడుములు చేతులు పెట్టుకొని కాళ్ళు లోపుకుండా కూర్చుంటాడు. ఏమయ్యా మొర్దెకై నమస్తే పెట్టమంటే, నేను దేవుని పిల్లలైతే వందనాలు చెబుతా, లోకస్తులకి నేను చెప్పను అంటాడు. నేను ఆఫీసర్ రా అయినా చెప్పను, మంత్రిని రా అయినా చెప్పను, నువ్వు లోకస్తుడివి నీకు నేను చెప్పను, నువ్వు దేవుని బిడ్డవైతే చెప్పు, నేను నీకు నమస్కారం పెడతా. ఇక హామానుకి కడుపు రగిలిపోతుంది. ఎట్టయినా సరే మొర్దెకైని చంపేయాలా, తుంచేయాలా, నాశనం చేయాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ హామానికి మొర్దెకై నమస్తే సార్ అని పెట్టడం లేదో, దేవుడు అనుకుంటున్నాడు మొర్దెకైని ఆశీర్వదించాలని. దేవునికి స్తోత్రం. హామాను దట్ ఈజ్ ఈక్వల్ టు లోకము, పాపము, డబ్బు, గురి, సింహాసనము, ఈ లోక సంబంధమైన వ్యసనము హామాన్ అంటే. హామాను ప్లేస్లో నువ్వు త్రాగుడు పెట్టుకో, స్నేహం పెట్టుకో, పేకాట పెట్టుకో, వ్యభిచారం పెట్టుకో, లోకాన్ని పెట్టుకో, సినిమా హాల్ పెట్టుకో. ఇక రేపు పండగదా, పండక్కి మొత్తం రెడీ అయిపోయి రంగులు పూసుకొని అంటే హోలీ పండగ రంగులు కాదు, గోడలకి వేసే రంగులని మకానికి వేసుకుంటున్నారు కదా ఈ మధ్య. నేను పరిశుద్ధ వివాహం చూపిస్తానని నేను ఆడి తీసకపోతే పెయింట్ బెత్తెడెత్తను కొట్టుకొని వచ్చారు. ఆడ పోయా పరువు అంతా. ఏం చెబుతా, కడుపు దించుకుంటే కాళ్ళ ముందు పడుతుందని. కర్మ వినాలి, చెప్పినప్పుడు వినాలి. దేవుడు ఆశీర్వదించేది ఆ చిన్న చిన్న వాటిల్లోనే ఉంటాయి. ఏం మాకు చేత కాకనా కోట్లు వేసుకొని బూట్లు వేసుకొని తిరిగేదానికి. హల్లెలూయా. ఆ వ్యసనాలవి. హామాన్ అంటే ఏమనుకున్నారు? అదొక వ్యక్తి పేరు కాదు, ఆ స్థితి అది లోకం, దరిద్రం, శాపించబడింది, అది బానిస బతుకది. దానికి మనం తల వంచకూడదు, నమస్తే సార్ అనకూడదు. సినిమా టికెట్ పెడతా రారా పాదం, పుష్ప రారా పాదం. నేను బాప్తిసం తీసుకుంటే నన్నేందరూ నువ్వు చెడగొట్టడం చూస్తావు, నేను రానుపో.
ఇక ఎప్పుడైతే సినిమా టికెట్ పెడతా రారా పాదం అన్నాడో, పోతే బాగుంటుంది, వచ్చే సంవత్సరం తీసుకుంటాం కదా బాప్తీసం, పానం కొటకలాడుతుంటుంది లోపల. ఏది దానికే అంత ఆత్రం. ఇంకా ఈ మధ్య ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత, ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ తగ్గింది. కానీ మన వాళ్ళకి సెల్ ఫోన్ వచ్చిన ప్రపంచం అరచేతిలో వచ్చింది కదా, ఇంకా నువ్వు సినిమాకి పోయే పని ఉంది, ఏడ కనపడుతుంది కదా, ఆ ఉద్యోగం తగ్గింది. కానీ అంతకుముందు అయితే అబ్బో బాప్తీసం తీసుకున్నోడికి పానం అంతా కొటకలాడుతుంట సినిమా మీదే, పోలేక రాలేక. సీరియల్ చూసేవాళ్ళు, పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి లోకాలకు పోయేవాళ్ళు, ఒక్క సొక్కేసుకోరాదరా పండగ పూట ఏమైద్దిరా పెబు ఏమైనా వద్దన్నాడా, అన్నయ్య ప్రార్థన చేయనయ్య, ఏమన్నా ఎక్కడికన్నా పోతున్నావా, లేదన్నయ్య నేను మారిపోతున్నా, యాడికి మారుతున్నావు అన్న, నేను మళ్ళీ పాత మనిషిలాగా మారిపోతాను, దానికి ప్రార్థన ఎందుకో అంటే ఒక తిక్కలైన ఫోన్ చేశాడులే నాకు ఫోన్ చేసి అన్నీ అడుగుతుండు, దేనికి మందు తాగుతాడంట, ఇంకా నేను ప్రార్థన చేయాలంట. ఒకేసారి పురుగుల మందు తాగన్నా కోటమే పెడతానని చెప్పా. లేకపోతే కొంచెమన్నా ఉండదా, ఇంకా చాలా చాలా ఫోన్లు ఉన్నాయి, అవన్నీ చెప్తే సిగ్గు బాద్ది, నాకు బాద్ది. ఎందుకంటే నిన్నెట్ట అడిగారన్నా అని. ఒక ఆమె దుబాయ్ నుంచి ఫోన్ చేసింది, 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉంది, వదిలిపెట్టి అడిగి పోయి పని చేసుకోవడానికి పోయి శుభ్రంగా పని చేసుకోకుండా అక్కడే ఉన్న ప్రేమించిందంట ఆ పిల్ల. నాతో పాటు ఎవరో ఉన్నారు ఆ రోజు, ఉన్నామమ్మా. ఫోన్ చేసి ఏమన్నా, అయ్యా పాస్టర్ గారు నీ వాక్యాలు వింటున్నా, నువ్వు గొప్ప దైవజను, నువ్వు చేస్తే అయిద్దయ్యా అంటే ఏం చేయమంటావమ్మా, ఆడొచ్చి నన్ను కలుసుకుని తట్టు చెయ్యా, చెప్పు తీసాం కొత్త పనికి మారేది ఇట్టే చెప్పాను లేదురా, నువ్వు నా దగ్గర లేవు కానీ పీక మీద కాలేసి తొక్కుతా నేను, సైతాన్ మొకందా, నిన్ను వదిలిపెట్టి పిల్లలు అన్యాయం చేస్తామంటే మారు రూపాయి సంపాదించుకోవచ్చు, ఇంటికాడ ఇవ్వకుండా మొత్తం వదిలేసి ఆడపోయి సోగులు పడతావా, మర్యాదగా రా ఇంటికి రా అన్న. సరేలన్నయ్య అయితే సరేలన్నయ్య ఫోన్ పెట్టేసింది. బుద్ధి లేని మనుషులు కొంతమంది ఉంటారు, ఏది కనపడితే దానికి మామూలుగా నమస్తే పెడితేనే ఒప్పుకోరంటే సాగిల పడతారు. ఇంకా కనపడకూడదు అసలు, కనపడకూడదు. ఒక ఆయన బండికి విజిటింగ్ పోతుంది నాతోటి, ఈ లోపు ఎమ్మెల్యే కారు ఆడాగింది రోడ్డు మీద, గబగబ బండి దిగురికి నమస్తే సార్ అండి నాయనకి. మరి నేను ఎవరిని, నువ్వు వచ్చింది ఎవరు బండి మీద? మొత్తానికి ఆయన బండి ఆపి నాకు నమస్తే పెడతాడు, పాస్టర్ గారు నమస్తే నాకు పెడుతుండు, మర్యాద కొన్నింటి నాడికి కూడా నమస్తే పెట్టేవాడుగా, పోయా పరువు అంతా పోయా. ఎదురు చూడు, దేవుని కొరకు ఎదురు చూడు, తల వంచకు, నువ్వు నిలబడు, దేవుడిని కీర్తి వ్యాపించేటట్టు చేస్తాడు వేస్తున్నామలో. హల్లెలూయా. బొమ్మ దండం పెట్టకపోతే అగ్ని, అందరూ బార్ల పడ్డారు, 3 నిలబడ్డారు. ఇదిగో అగ్ని 7 అంతలు చేయండి రా, ఇప్పుడన్నా పెట్టండి రా, నువ్వు 7 కాదు 70 అంతలు చేయి, మేము పెట్టాం. ఎందుకని మా దేవుడు అట్లాంటి వాటికి పెట్టొద్దు అన్నాడు. నువ్వు ఇంకో పని అతను చెప్పి చేస్తాం, అట్లాంటి వాటికి నమస్కారం చేయకూడదు. చేస్తాం, చేయి చచ్చిపోతారో పోనే, ఏందిరా మీ ధైర్యం, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. అసలు వాళ్ళ విశ్వాసం చూడండి, ఒకవేళ కాపాడకపోయినా మేము పెట్టాం. హల్లెలూయా. అమ్మ ఈ మాట గుర్తుపెట్టుకోండి రా, వాగ్దానం నెరవేరినా నెరవేరకపోయినా, శ్రమ వచ్చినా, నిందొచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థిక పరిస్థితి అడ్డం తిరిగినా, యేసే దేవుడు పరలోకమే మన గమ్యం. దాంట్లో రాజీ లేదు. 2025లో తీర్మానం బలంగా యేసునామములో ముద్రేయ్, దేవుడు నిన్ను ఓట దగ్గర ఫలించే కొమ్మగా మార్చాలి యేసునామ. బిత్తరపోవాలి, ఏందిరా ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినావు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేస్తున్నావు అంటే వాగ్దానం దెబ్బ అని చెప్పాలి, యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పాలా, మారాలా, బ్రతుకులు మారాలా, జీవితాలు మారాలా, విశ్వాస స్థాయి మారాలా, తీర్మానం చేయాలా దేవుని కొరకు. ఇంకా ఈ కడవరి దినాల్లో చేయకపోతే రోషంగా ఇంకెప్పుడమ్మ చేసేదే, నామకార్థ జీవితం చావాలా, జీవపు ఓట దగ్గర నూతన జన్మ పుట్టాలేస్తున్నామోలో. మొర్దెకై అలాగే బతికాడు, రాజీ పళ్ళ, తల వంచల. అందుకే ఆయన కీర్తి దేశమంతా వ్యాపించిందంటే యేసునామములో. ఈరోజు మనం చేయాల్సిన తీర్మానం ఒకటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తల వంచక నిలబడి అనేకులకు సాక్షిగా ఈరోజు మనం కూడా వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునే రేంజ్కి వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడ్డారంటే తల వంచలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలే కాదు, మొర్దెకై కూడా తల వంచలేదు. తేమ లోకాన్ని స్నేహించాడు, వెళ్ళిపోయాడు. యేసేపు ఓట దగ్గర ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి ఆయన పాద సన్నిధికి చేరిన నీవు నీ జీవితంలో ఏదైనా ఒక ఓట లాంటి ఆశీర్వాదం నువ్వు పొందాలని కోరుకుంటే గుర్తుపెట్టుకో, నువ్వు మాటలతో ఆశీర్వాదాన్ని పొందలేవు కానీ నీ క్రియల వలన మాత్రం గొప్ప జీవాన్ని పొందుకుంటూ వేస్తున్నాము.
యేసయ్యతో తీర్మానం చేసుకో, యేసయ్యతో నిబంధన చేసుకో, యేసయ్యతో ఒప్పందం చేసుకో. ఈరోజు జనవరి 1 మీరు పాత సంవత్సరం అనుకున్నారు, మనం కొత్త సంవత్సరంలోకి వచ్చాం. మెలకువలు ఉన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి, నిద్రపోయే వాళ్ళంతా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా హుషారుగా ఉన్నారు. నాకు ముగించబుద్ధి కావట్లేదు, కానీ మరి అన్యాయం చేయకూడదు. మరి మేము మేలుకొని ఉన్నాం కదా నాన్నయ్య, నువ్వు గంటలు చెబితే అట్టన్నయ్య. లేదు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా రాబోయే సంవత్సరాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టును గాక. కాబట్టి రాజీ లేదు, తీర్మానం చేయండి. ఈ వాగ్దానం నెరవేరాలి. అర్ధ సంవత్సరం దాటక ముందే నీ బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాపించాలి యేసునామములో. ఈ మాట గుర్తు నోటీస్ చేసుకో. బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాపించాలి. తిరుగులేని ఆశీర్వాదం రుచి చూడాలి మనం వేస్తున్నాం. నీ ఆరోగ్యం బాగైపోవాలి, నీ పిల్లలు వృద్ధులకు రావాలి అంటే నువ్వు పిన్ చేసుకో. ఇప్పుడు రేపు ఇది జనవరి కదా, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఈ 4 నెలల్లోనే అందరి పరీక్షలు అయిపోతాయి. ఈ పరీక్షల్లో ఈడు పాస్ అయితే ఈడు ముఖం తగలై అనుకున్నాడు బ్రహ్మాండమైన మార్కులతో రావాలి. అదే వ్యాపించడం అంటే. ఆమేన్. ఇప్పటికన్నా నీ పిల్లలు పాస్ అవ్వాలన్న కూడా తీర్మానం ఇదే. కాబట్టి ఒక మంచి తీర్మానం చేసుకోండి. దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేకులు బ్రతిగా నిలబెట్టును గాక. తలలో